నమస్తే. ఒరిస్సా ఈ 2024లో ఏం జరుగుతుంది? అసెంబ్లీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ 2 కలిపి జరుగుతున్నాయి. అయితే ఒరిస్సాలో లాస్ట్ టైము జనరల్ ఎలక్షన్స్‌లో వాళ్ళకున్నది మొత్తము 20 సీట్స్. 20 సీట్స్ ఉన్నాయి. 21 సీట్స్. సో 21లో బీజేపీకి 8 వచ్చినాయి. బీజేడీకి 12 వచ్చినాయి. ఓకే, కాంగ్రెస్కి 1 వచ్చినట్టు. ఓకే, అయితే ఈసారి వీళ్ళిద్దరి మధ్యలో పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. సో పొత్తు పెట్టుకుంటే ఎట్లా అంటే 14 సీట్లు, అంటే బీజేపీ గెలిచింది 8, వాళ్ళు గెలిచింది 12. సో 21లో 14 సీట్లు అంటే 2/3 బీజేపీకి ఇచ్చేటట్టు మాట్లాడుతున్నారని చెప్పని రిపోర్ట్స్ వస్తాయి. 1/3 బీజేడీ, అంటే వాళ్ళ సిట్టింగ్ సీట్లు కూడా బీజేపీకి ఇస్తా ఉంది. రివర్స్లో అసెంబ్లీలోనేమో అట్లా రివర్స్ 2/3 బీజేడీ, బిజు జనతా దళ్, 1/3 బీజేపీ తీసుకునేటట్టుగా. సో బేసికల్గా అక్కడ కాంగ్రెస్ని వైపౌట్ చేస్తున్నారు. బేసికల్గా ఇద్దరు కలిసి మొత్తం 100% కొట్టేస్తారు అన్నమాట. అయితే బిజు జనతా దళ్ యొక్క విశిష్టత ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన చీఫ్ మినిస్టరు బయటకు వచ్చి ఈ స్టాలిన్ కానీ, ఆ స్టాలిన్ కొడుకు మాట్లాడినట్టు, లేకపోతే మన కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు, లేకపోతే పినరయి విజయన్ మన కేరళలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అట్లా ఎప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు హైలైట్లోకి ఉంటాడు. ఆయన పని అదే చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో సెంటర్ తోటి ఎప్పుడు కయ్యం పెట్టుకోలే, బీజేపీ తోటి ఎస్పెషల్గా. సో మేబీ అది ఆ బిహేవియర్ ఏమన్నా దోహదం చేస్తుందేమో. సో బీజేపీ కూడా బెనిఫిటే కదా. ఇప్పుడు బేసికల్గా నేను లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ప్రొజెక్షన్ 4 days బ్యాక్ బీజేపీకి 16 సీట్లు ఇచ్చాను, అంటే బీజేడీకి 4 ఇచ్చాను. బేసికల్గా 8 సీట్లు బీజేడీ నుంచి బీజేపీకి పోతుంది అని చెప్పని ఇచ్చాను. సో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే కనుక బీజేపీ 14 తీసుకుంటే 14 గెలుస్తుంది. వాళ్ళు మిగతా 7 గెలుస్తారు డెఫినెట్గా. సో మనం ఈ టాలీలో అడ్జస్ట్ చేయాలి ఇది కొంచెం, అంటే బీజేపీ బై ఇట్ సెల్ఫ్ ఎన్ని వస్తాయని. నేను 16 ఇచ్చాను ఈ ఒరిస్సాలో. ఇప్పుడు 16 పెట్టుకుంటే 2 తగ్గుతాయి బీజేపీకి, ఎన్డీఏకి పెరుగుతాయి కాకపోతే. అయితే ఒరిస్సాలో మన భువనేశ్వర్ నుంచి ఒక 2-3 అవర్స్లో కోనార్క్ టెంపుల్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ విజిట్ చేశాను, ఒక 2-3 వీక్స్ ఉన్నాము అక్కడ ఒరిస్సాలో. సో కోనార్క్ టెంపుల్ మాత్రం ఏమీ కన్స్ట్రక్షన్, దాని గురించి మీకు తెలియాలి, కొంచెం హిస్టరీ చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రమే మన G20లో అశోక చక్రం టైప్లో ఉంటుంది. అది ఆ వీల్ అనమాట, వీల్ ఆఫ్ టైం అది బేసిక్గా. అక్కడ ఒక పెన్సిల్ అట్లా పెట్టి ఒక స్టిక్ పెడితే సన్ డైల్ ఉంటుంది అనమాట. దాని మీద సన్ యొక్క రేస్ని బట్టి ఆ షాడో ఎక్కడ పడుతుందో దాన్ని బట్టి టైం చెప్పేస్తారు. ఎంత టైం అనేది యాక్యురేట్గా చెప్పగలుగుతారు అనమాట. సో ఆ కోనార్క్ టెంపుల్ కట్టేటప్పుడు అది సూర్యుడి ఉపాసనకి పెట్టారు. అయితే అక్కడ ఉన్న రాజు మన ఈ ముస్లిం ఇన్వేషన్స్ తోటి యుద్ధం చేసి వాళ్ళని తరిమేసి, యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళని తరిమేసిన తర్వాత దానికి ప్రతీకగా ఆ టెంపుల్ కట్టారు. ఈ స్టోరీ ఎక్కడైనా ఉందా అంటే మనం హిందూ రాజులు గెలిచిన ఒక్క స్టోరీ అన్న చెప్పారు ఎక్కడన్నా మనకి హిస్టరీ బుక్లో? చూడండి. సో బేసికల్గా మన హిందువుల విజయానికి ప్రతీకగా కట్టిన టెంపుల్ ఆ కోనార్క్ టెంపుల్. ఆ బ్రిటిష్ వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేసి దాని లోపల ఉన్న ఆ విగ్రహము సూర్యుడిది అది గాల్లో ఇట్లా తేలుతూ ఉండేదంట. సో అది తీసుకొని వెళ్ళిపోయారని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇంకా జగన్నాథ్ టెంపుల్, ఎంత పెద్ద టెంపుల్ అది. అయితే కాకపోతే చాలా రభసగా ఉంటుంది, చాలా అంతమంది పాపులేషన్ ప్లస్ లోపల అంత క్లీన్లీనెస్ ఇదంతా లేకుండింది. అయితే ఇప్పుడు జగన్నాథ్ కారిడార్ కూడా పెట్టి మొత్తం అంతా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు మోడీ గారు. సో తొందరలో మనం జగన్నాథ్ మందిర్ దర్శనం కూడా చాలా నీట్గా, మన పిల్లల్ని తీసుకెళ్ళి నీట్గా సిస్టమేటిక్గా తీసుకెళ్లే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాం. అయితే ఈ ఒరిస్సా ఈ సన్ టెంపుల్ గురించి ఇంకొంచెం చెప్పాలి. ఈ కోనార్క్ టెంపుల్, ఆ రాజు సన్ టెంపుల్ కట్టినప్పుడు మన దేశంలో సూర్యోపాసన చేసే ఆగమ శాస్త్రం లేదంట, ఎక్స్పర్ట్స్ లేరు. ఆగమ శాస్త్రం ఉందో లేదో కానీ చేసే బ్రాహ్మణులు లేక పర్షియా నుంచి, అంటే ఇరాన్ నుంచి తెప్పించాడు. 10వ సెంచరీలో 12th సెంచరీలో సూర్యోపాసన చేసే బ్రాహ్మణుల్ని ఎక్కడి నుంచి తెప్పించాడు? ఇరాన్ నుంచి తెప్పించాడు.
సో ఇరాన్లో ఎందుకుంది ఇది అంటే, అసలు ఇరాన్లో వాళ్ళకి ఆ పర్షియన్స్ వాళ్ళు కొలిచే మెయిన్ దేవతని సూర్యుడు, మిత్ర అంటారు వాళ్ళు. మిత్ర అంటే మన సంస్కృత వాడే మిత్రుడు అని అంటాం. మన సూర్యుడిని మిత్రుడు అని ఎందుకు అంటారు అంటే, క్లోజెస్ట్ స్టార్ అనమాట. అది స్టార్, అది ప్లానెట్ కాదు. ఓకే, మనకి కాంతినిస్తూ మనకి ఈ భూమి మీద లైఫ్ను ఉజ్వలం చేసే కాంతినిచ్చే స్టార్ కాబట్టి అది మిత్రుడు అని చెప్పని, దగ్గర క్లోజెస్ట్గా ఉన్న స్టార్ మిత్రుడు అని చెప్పని మిత్ర అని పెట్టారు. అయితే పర్షియన్స్ కూడా ఒకప్పుడు అది సంస్కృతి, వాళ్ళు మాట్లాడే భాష కూడా చాలా వరకు 99% సంస్కృతి. వాళ్ళ శ్లోకాలు ఎప్పుడన్నా యూట్యూబ్లో కొట్టి చూడండి, జొరాస్ట్రన్ శ్లోక చాంటింగ్ అని కొడితే యూట్యూబ్లో వస్తాయి, ఒకసారి వినండి. ఎగ్జాక్ట్గా మన సంస్కృత శ్లోకాల్లో చెందినట్టే ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళు మరి అక్కడ ఎందుకున్నారు అని అంటే, అక్కడ ఈ మెయిన్ పూజించే దేవత సూర్యుడు అక్కడ. సో అక్కడ ఆ ఆగమ శాస్త్రాలన్నీ అక్కడ బాగా పదిలిపరిచి ఉన్నాయి. అయితే ఈ క్రిస్టమస్ ఉంది కదా, దానికి దీనికి కూడా లింకే. యాక్చువల్గా అది వింటర్ సోల్స్టైస్. క్రిస్టమస్ అనేది వింటర్ సోల్స్టైస్ నాడు అది సెలబ్రేట్ చేసుకుంటాం. వింటర్ సోల్స్టైస్ అంటే ఏంటి? దట్ విల్ బి ద షార్టెస్ట్ డే అనమాట. అంటే రోజు అంటే మనకి సూర్యాస్తమం 5 గంటలకి సూర్యాస్తమం అయిపోతుంది, పొద్దునేమో 8ంటికి ఎప్పుడో సన్ రైజ్ అవుతుంది. అట్లా సుమారుగా వింటర్ సోల్స్టైస్ అంటే ఆ రోజు డే వచ్చి షార్టెస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ డే పెరుగుకుంటూ పోతుంది. ప్రతిరోజు ఒక 6 నిమిషాలు ఏదో పెరుగుతూ ఉంటుంది అనమాట. డే డైమెన్షన్. నైట్ తగ్గుతూ ఉంటుంది. సో అది దాన్ని సన్ బర్త్డే లాగా ఆ ప్రాంతం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సూర్యుడి బర్త్డే బేసికల్గా. క్రిస్టమస్ అనేది తర్వాత వీళ్ళు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యేటప్పుడు వీళ్ళు అమాల్గమేట్ చేసుకోవడానికి మా జీసస్ క్రైస్ట్ బర్త్డే మీరు బిగ్గెస్ట్ ఫెస్టివల్ మీరు చేసుకునే ఫెస్టివల్ రోజున మేము సెలబ్రేట్ చేసుకుంటాము, మీరు క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యండి, మేము మీ సూర్యుడి బర్త్డే రోజు మేము జీసస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, ట్రేడ్ ఆఫ్ చేసుకొని అట్లా యూరోప్ అంతా కూడా అప్పుడు మిత్రాయిజం అని ఉండేది. బేసికల్గా ఈ జొరాస్ట్రన్ నుంచి వచ్చిన ఇదనమాట. సో బేసికల్గా ఈ మనకు ఒరిస్సా కోనార్క్ టెంపుల్ సూర్యోపాసన, ఆ టెంపుల్లో కట్టిన తర్వాత బ్రాహ్మణుల్ని పర్షియా నుంచి తీసుకురావటము, ఆ పర్షియాలో సూర్యుడి బర్త్డే, ఆ బర్త్డే నుంచి క్రిస్టమస్కి లింక్. ఓకే, ఇవన్నీ తెలుసుకున్నాము. సో ఇట్లా నా వీడియోలో నేను చెప్పే వీడియోలు ప్రతిదీ ఎలక్షన్ అయినా కానీ ఏదైనా కానీ లింక్ ఉంది అని అంటే ఆ లింక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఓకే, నేను ఏది కల్పించింది కాదు, నేను చెప్పిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రచురితంలో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను డాట్స్ కనెక్ట్ చేస్తూ ఉన్నాను అంతే మీకు. ఓకే, మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ పంపించండి. మీకు రిక్వెస్ట్ చేసేది అంతే. సో మీకు నెక్స్ట్ టైం అరే నేను వెళ్ళి ఆ కోనార్క్ టెంపుల్ చూడాలి, జగన్నాథ్ టెంపుల్ చూడాలి, ఆ కోనార్క్ టెంపుల్లో హిస్టోరియన్ని పెట్టుకొని హిస్టరీ చూడండి. ఓకే, తర్వాత ఈ సోలార్ డైనాసిటీ సూర్యవంశం అని చెప్పని అంటాం కదా, సూర్యవంశంకి సంబంధించిన వాళ్ళు ఈజిప్ట్లో కూడా మన ఫారోస్ కూడా సూర్యవంశంకి సంబంధించిన వాళ్ళే. సో ఇట్లా అన్ని కనెక్షన్స్ మెల్లగా ఒక్కొక్క వీడియోలో దానికి అప్రోప్రియేట్ కనెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, జై హింద్.